హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర చేయబోతున్నానండి. చింతపండుతో పులిహోర చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈ మామిడికాయ పులిహోర అయితే ఈజీగా చేసేయచ్చు. ఇందులో నేను ఒక రకం పొడిని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పొడి యాడ్ చేయడం వల్ల. ఎంతో టేస్ట్గా ఉండి పులిహోరని ఎలా చేయాలో చూసేద్దామా. పులిహోర చేయడం కోసం నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లో రైస్ పెడుతున్నాను. ఇవి సోనా రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను నిండుగాని. ఇవి వెయిట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటాయి. పాతవి రైసు కుక్కర్లో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టి అప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. నానబెట్టి కుక్కర్ పెట్టుకుంటే అన్నం బాగుంటుందండి. అదే మీరు వండే రైస్ కొంచెం మెత్తగా అవుతుందనే డౌట్ ఉంటే కనుక మీకు కుక్కర్ పెట్టినప్పుడే కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టండి. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ అంతా తీసేసాను 2 సార్లు కడిగి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు కుక్కర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి పులిహోర చేయడం కోసం. పై పీలంతా తీసేసి క్యారెట్ తురిమే స్టాండ్తో పెద్ద హోల్స్ ఉన్న వైపు నేను క్యారెట్ తురిమే స్టాండ్తో ఇదంతా కూడా నేను తురిమేస్తున్నాను మామిడికాయలు. ఈ మామిడికాయల ప్లేస్లో మీరు 3-4 నిమ్మకాయలైనా మీడియం సైజు తీసుకోవచ్చు. మీ దగ్గర మామిడికాయ లేకపోతే. మామిడికాయతో చేసినది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 మామిడికాయలను కూడా నేను ఈ స్టాండ్ తోటి ఈ విధంగా తురుముకుంటే కొంచెం పెద్దగా వస్తుందండి తురుము. మొత్తం అంతా తురిమేశాను. ఇప్పుడు నేను కప్పుతో కొలుస్తున్నాను. పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలండి. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఎక్కువ తురుము వేయాల్సిన అవసరం ఉండదు. ఈ తురుమంతా ఈ కప్పులో వేసేస్తున్నాను. 3/4 కప్పు వరకు వచ్చింది తురుము. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ రైస్ని కుక్కర్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఎప్పుడు పులిహోర చేసినా నేను ఇలాగే ఇందులో ఏమి వేయకుండా నేను రైస్ వాటర్ వేసి పెట్టేస్తాను. అదే మీరు రైస్ ఏమైనా మెత్తబడదని డౌట్ ఉంటే కొంచెం ఆయిల్ వేసుకుని కుక్కర్ పెట్టుకోవచ్చండి. అన్నం పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉండాలి పులిహోరకి అయితే. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ 3 కూడా అన్నానికి పట్టించేయాలి. అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తారండి. అదే అలవాటు నాకు కూడా. వేడిగా ఉన్న అన్నంలో పసుపుని కరివేపాకుని ఆయిల్ని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పులిహోర చేయడం కోసం ఇందులోకి నేను ఒక రకం పొడిని యాడ్ చేస్తున్నాను అన్నాను కదా. ఇందులో 2 ఎండుమిర్చి వేసి పాన్లో చిదిమి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి నువ్వుపప్పు. తెల్ల నువ్వులు అంటాం కదా. ఈ నువ్వుపప్పును కూడా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించాలి. నువ్వుపప్పు అయితే త్వరగా వేగిపోద్ది, చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఈ నువ్వుపప్పు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ రావాలి కొంచెం దోరగా. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని పాన్లో ఉంచకూడదండి, మాడిపోద్ది. వెంటనే ప్లేట్లో తీసేసుకుని చల్లారాక పొడి చేసుకోవాలి. అదే పాన్లో ఆయిల్ వేస్తున్నాను. వేరుశెనగ నూనె వేస్తున్నానండి. పులిహోర అయితే కమ్మగా ఉంటుంది. మీరు ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ వాడితే అది వాడుకోవచ్చు. పులిహోర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్ది. 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయించండి. ఆయిల్ మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసి వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్లోనే వేయించాలి. అవి లోపల నుంచి వేగుతూ వస్తాయి. హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగవు. ఇలా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, ఈ 3 కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా చిదిమి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు,
ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా ఇలా చీల్చుకుని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా బాగా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏముండదు. కొంచెం వేగిన తర్వాత చూడండి వేరుశనగుళ్ళు ఇవన్నీ కూడా బాగా వేగాయి కదా. ఇలా వేగినవి అయితే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. ఇందులోనే మామిడి తురుము కూడా వేయించేయచ్చండి. నేనైతే ఇవి వేగినవి పసుపు నూనె కలిపిన రైస్లో వేసేస్తున్నాను. ఇలా వేసేస్తే తినేటప్పుడు కరకరలాడుతూ పోపులు మెత్తబడకుండా ఉంటాయి. ఈ పోపులన్నీ కూడా ఈ అన్నంలో కలిసేలాగా కలుపుకొని అదే పాన్లోకి తురిమిన మామిడి తురుమును కూడా వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్టు వేసుకోవాలండి. మామిడి తురుము వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. 1 నిమిషం జస్ట్ ఆ వేడికి మగ్గితే చాలు. ఇలా అయితే పుల్లపుల్లగా తినేటప్పుడు బాగుంటుందండి. బాగా మగ్గించేసినా కూడా టేస్ట్ అయితే పెద్ద బాగుండదు. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఆయిల్లో ఈ మామిడి తురుమును కూడా ఈ పోపులు ఈ అన్నం అంతా కలిపిన దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. చింతపండు పులిహోర కంటే ఈ మామిడికాయ పులిహోరని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మామిడికాయ ప్లేస్లో అయితే కనుక మీరు నిమ్మకాయలను కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో అయితే కనుక మీకు టైం ఉంటే నువ్వు పొడిని అయితే యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. మీకు టైం లేకపోతే నువ్వు పొడి వేయకపోయినా పర్వాలేదు. ఈ మామిడి తురుము అంతా కూడా కలిసేలాగా అన్నంలో బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టిన ఎండుమిర్చి నువ్వుపప్పు పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోని. అదే మీరు నిమ్మకాయలు కలిపినట్టయితే రసాన్ని మొత్తం పోపులు వేసిన తర్వాత అన్నం అది బాగా చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసాన్ని కలుపుకోవాలండి. ఈ మొత్తం ఈ నువ్వు పొడి అంతా కూడా ఈ పులిహోరలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా స్కూల్ పిల్లలకైనా బాక్స్లోకి చల్లారిన తర్వాత పెట్టచ్చు. ఒక బేసిన్లోకి పులిహోర అంతా తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా ఎంతో టేస్ట్గా ఈ పులిహోరని అయితే చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లల బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. కమ్మగా ఉండి పుల్లపుల్లగా ఉండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు కూడా. ఇందులోకి మీకు ఇష్టమైతే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఐ సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.